హాయ్ ఎవ్రీవన్. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలామంది కంప్లైంట్ చేసే డెంటల్ ప్రాబ్లం టీత్ సెన్సిటివిటీ. స్వీట్స్, హాట్, కోల్డ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు టీత్ జిమ్ అని లాగడం స్టార్ట్ అవుతుంది. సో అది టీత్ సెన్సిటివిటీ అంటారు. సెన్సిటివిటీ ఎందుకు వస్తుంది ఒకసారి తెలుసుకుందాం. టూత్ ఎనామిల్ ఎరోషన్, ఇది జనరల్గా యాసిడిక్ ఫుడ్స్, బెవరేజెస్ లైక్ సోడా, కూల్ డ్రింక్స్ తీసుకునే వారిలో అబ్జర్వ్ చేస్తాం. గమ్ రిసెషన్ అనేది ఏజింగ్ వల్ల కానీ ఎక్సెసివ్ బ్రషింగ్ చేసే వారిలో చూస్తాము. టూత్ డికే ఆర్ క్యావిటీ, ఇది పళ్ళు పుచ్చిపోవడం అంటారు. సాధారణంగా ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసే వారిలో ఈ పళ్ళు పుచ్చిపోవడాన్ని చూస్తారు. ఎప్పుడైతే పళ్ళు పుచ్చిపోతాయో మనకి సెన్సిటివిటీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. క్రాక్డ్ టూత్ ఆర్ చిప్ టూత్, పళ్ళు విరిగిపోవడం వల్ల చాలామందిలో సెన్సిటివిటీ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా పళ్ళు విరగడం అనేది యాక్సిడెంట్స్ వల్ల కానీ, ఏదైనా గట్టి వస్తువు బైట్ చేసినప్పుడు కానీ, బ్రక్సిజం, టీత్ ఆర్ గ్రైండింగ్ చేసే అలవాటు ఉన్న వారిలో నోటీస్ చేస్తాము. ఓవర్ యూస్ ఆఫ్ వైటనింగ్ ప్రోడక్ట్స్, చాలామంది డాక్టర్స్ అడ్వైస్ లేకుండా టీత్ వైటనింగ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు. బట్ అలా యూజ్ చేయడం వల్ల టీత్ సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా సరే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలి. యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో యాసిడ్స్ రిఫ్లెక్స్ వల్ల చాలామందిలో ఎరోషన్ నోటీస్ చేస్తాం. సో అలాంటి ప్రాబ్లం ఉన్న వారికి టీత్ సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. పోస్ట్ డెంటల్ ట్రీట్మెంట్, సో ఏదైనా ట్రీట్మెంట్ లైక్ ఫిల్లింగ్ కానీ స్కేలింగ్ కానీ చేసిన తర్వాత చాలామందిలో ఒక 2-3 డేస్ వరకు సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.